అయితే స్పీకర్ తీర్పు తర్వాత దానం నాగేందర్ కూడా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నారు దానం నాగేందర్. వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశాను. నా ఫండమెంటల్ రైట్ ని కాలరాసే హక్కు ఎవరికీ లేదు అన్నారు ఆయన. 6 నెలలుగా క్షోభ అనుభవించానన్నారు దానం నాగేందర్. స్పీకర్ ని కూడా 6 నెలలుగా ఇబ్బంది పెడుతూ వచ్చారని దానం నాగేందర్ అన్నారు. శాసనసభలో నేను కూడా ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయలేదు. నాకే రోజు కూడా మన గౌరవనీయులు నాకు కేసీఆర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన అధ్యక్షుడిగా నాకు ఏ రోజు ఒక ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి డిస్ప్లినరీ కమిటీ కూడా నాకు ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ అడగలేదు. మరి నేను అసెంబ్లీలో వాళ్ళు ఏమన్నా విప్ జారీ చేసి ఉంటే నేను విప్కు వ్యతిరేకంగా నేను పనిచేసి ఉంటే ఎస్ ఐఎమ్ ఎంటైటిల్డ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పనిష్మెంట్. కానీ నాకు ఎక్కడ కూడా విప్ కానీ అవన్నీ ఏమీ ఇవ్వలేదు. కాబట్టి నేను ఆ స్పీకర్ పరిధిలో మాత్రం నేను పొరపాటు చేయలేదనేది నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి నా ఆర్గ్యుమెంట్ అదే, నా అఫిడేవిట్ అదే ఇచ్చాను. ఇప్పుడు వేసిన వాళ్ళకి ఏం అధికారం ఉంది అని నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఇప్పటిదాకా అడగలేదు, మీరు చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. నన్ను అడగాల్సింది నా అధికారం ఎవరికి ఉండే, గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారికి ఉండే. వేసిన వాళ్ళకి ఇప్పుడు ఏం అధికారం ఉంది? వాళ్ళకి ఏమన్నా మ్యాండేట్ ఇచ్చారా, లేకుంటే వాళ్ళకి ఏమన్నా అథారిటీ ఇచ్చారా? వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు కూడా నా లేకనే ఒక ఎమ్మెల్యేలు వేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు పార్టీ తరఫున వేయలేదు. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు వేశారు. నేను నా వ్యక్తిగతంగా నాది అఫిడేవిట్ నేను వేశాను. సో ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఫర్ ఎనీథింగ్. నేను అదే మళ్ళీ చెప్తా ఉన్నాను. నేను భయపడేవాడిని కాదు. ప్రజాక్షేత్రంలో అవకాశం వస్తే మళ్ళీ ప్రజాక్షేత్రంలో తప్పకుండా నా ప్రజల యొక్క ఆశీర్వాదంతో మళ్ళీ ఒకవేళ నాకు వ్యతిరేకంగా ఇవాళ ఒకవేళ వచ్చిన జడ్జిమెంట్ వస్తే తప్పకుండా దేవుడి దయ వల్ల మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోరాడి నేను మళ్ళీ శాసనసభ్యుడిగా మళ్ళీ మీకే అడ్రస్ చేస్తాను. స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో నేనేం పొరపాటు చేయలేదని స్పీకర్ గారికి ఇచ్చాను. నేను జస్టిఫై చేసుకున్నాను దాన్ని. మరి నేను ఎందుకు జస్టిఫై చేశానంటే నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే స్పీకర్ గారి జ్యూరిడిక్షన్లో నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆ విశ్వాసం. అయినా సరే స్పీకర్ గారు నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే ఐ డెఫినెట్లీ వెల్కమ్. నేను చెప్పేది ఏంది, నేను అక్కడి నుంచి నా వ్యక్తిగతంగా నేను మెంబర్షిప్ తీసుకోలేదు, ఇక్కడ నా మెంబర్షిప్ వదులుకోలేదు. సో కాన్ఫ్లిక్ట్ ఏముంది? టిల్ ది లాస్ట్ డేట్ నేను పార్లమెంట్లో పోటీ చేసిన తర్వాత కూడా నా శాలరీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే డిడక్షన్ అవుతుందో మా పార్టీది ఫండ్ అది కట్ అయింది. బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు టేక్ దట్. ఇవన్నీ సరే ఇక లీగల్గా పాయింట్స్ మనం చెప్పకూడదు. స్పీకర్ గారు ఏమి ఇస్తారో అనేది మీకు ఎంత యాంగ్జైటీ ఉందో నాకు కూడా అంతే యాంగ్జైటీ ఉంటుంది.